ఆంజనేయ రెడ్డి గారు, మీరు విన్నారు అంటే ఇక్కడ 2-3 అంశాలు సార్. ఒకటి, సరే ఈ శ్రమ అన్న దానిలో ఎందుకు తెలుగు రాష్ట్రాల నుంచి ఆ డేటా నేను నెట్లో చూస్తే కూడా నాకు రిజిస్టర్ కూడా అయ్యలేరు. మరి వాళ్ళకి సమాచారం ఉందో లేదో, కార్మిక సంఘాలు, పార్టీలు, లేదు స్వచ్ఛంద సంస్థలు వీళ్ళు చెప్తున్నారో లేదో నాకు తెలియదు. కానీ మన ఫిగర్స్ అయితే నాకు కనపడలా. బీహార్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, రాజస్థాన్, జార్ఖండ్ అన్నీ కనపడ్డాయి. ఏందో తెలియదు నాకు, అసలు మన దగ్గర అవి ఉన్నాయా లేదో తెలియదు. నెంబర్ 1. నెంబర్ 2, సరే ప్రభుత్వాలు ఏదో ఒకటి ఆయుష్మాన్ భారత్తో, ఆరోగ్యశ్రీనో, కామన్ మ్యాన్గా ఒక హెల్త్ కవరేజ్ ఉంటుంది, కొంత ఇన్సూరెన్స్కి ఒక ఏర్పాటు, అలాగే రిటైర్మెంట్కి సంబంధించి కొన్ని పథకాలు జనరల్గా కామన్ మ్యాన్గా ఉన్న పథకాలు ఉన్నాయి. కీలకంగా సార్ వీళ్ళకి దోపిడీకి గురవుతున్నారు అన్నది ఒక పాయింట్ సార్. తర్వాత ఎన్ని గంటలు పనిచేస్తే, ఇప్పుడు ఒక మనిషి పట్టణాల్లో జీవించాలంటే కనీసం నెలకు ఒక 20-25 అన్నా మిగలకపోతే, తక్కువలో తక్కువ 20-25 మిగలకపోతే అసలు ఒక్క సింగిల్ రూమ్ తీసుకుని ఉండే పరిస్థితి లేదు. ఆంజనేయ రెడ్డి గారు మీకు తెలియంది కాదు. సింగిల్ రూమ్ 10,000 రెంట్లో ఉన్నాయి సార్. వాళ్ళు సింగిల్ రూమ్ 10,000 రెంట్లో ఉన్నాయి. సో అలాంటి పరిస్థితుల్లో ఈ 25-30 రావాలి అంటే కనీసం వీళ్ళు రోజుకి 14 నుంచి 16 గంటలు పనిచేస్తే తప్ప, ఈ ఓలా కానీ ఊబర్ కానీ వెహికల్, ఇందాక వారు చెప్పారు, వెహికల్ కంపెనీ వాడిస్తే రోజుకి 1000 రూపాయలు దాని రెంట్ కట్టాలి. సిఎన్జి పెట్రోల్ వీళ్ళే పోసుకోవాలి. ఇక అంతా తిరిగాక మళ్ళీ 5,000 కిలోమీటర్లు తిరిగితే 5,000 రూపాయలు బిల్లు చేస్తే మళ్ళీ 660 రూపాయలు వాళ్ళకి కట్టాలి. పేరుకి కమిషన్ అన్నది తీశారు కానీ ఒక్కొక్క దానికి రోజుకి 175 రూపాయలు కట్టించుకుంటున్నారు. వీళ్ళు ఒకదానిలో పడవేమో రైట్స్ అని చెప్పి 2-3 పెట్టుకుంటే రోజుకి 2-3కి డబ్బులు కట్టాల్సి వస్తుంది. 500 ఊరకనే పోతున్నాయి. సో ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సప్లై డిమాండ్, ఇందాక సలావుద్దీన్ గారు చెప్పినట్టు సప్లై డిమాండ్ పేరుతో రకరకాల రూపాల్లో దోపిడీ జరుగుతుంది. ప్రభుత్వాలు వీళ్ళకి చేయొద్దని అనుకుంటే నేను అనుకోను, కానీ మైక్రో లెవెల్లో ఏం జరుగుతుంది అన్నది మానిటరింగ్ లేకపోతే సార్, నిజంగా వీళ్ళు ఒక ప్రత్యేకమైన విభాగం, ఏదో కార్మిక చట్టాలు, జనరల్ ఒక పరిశ్రమ అయితే వేరు, వాళ్ళంతా కలిసి రిప్రజెంటేషన్ ఇస్తారు, అందరూ ఆర్గనైజ్డ్గా ఉంటారు. వీళ్ళది అలా కాదు. ఎవరో ఒకళ్ళు పూనుకొని లోతుగా నిజాయితీగా అధ్యయనం చేసి వీళ్ళ సమస్యలు అడ్రస్ చేయకపోతే దోపిడీకి గురవుతున్నారు. ఆంజనేయ రెడ్డి గారు ఏం చెప్తారు? శ్రీనివాసరావు గారు, మీకు చర్చలో పాల్గొంటున్న పెద్దలందరూ కూడా నమస్కారాలు. పాల్గొంటున్న వ్యక్తులు చాలా సీనియర్లు, కార్మికులు, వాళ్ళ సమస్యలు చాలా లోతుగా అధ్యయనం చేస్తున్నారు. ప్రత్యేకంగా ఈ గిగ్ వర్కర్స్ విషయంలో ప్రత్యక్షంగా వాళ్ళ కోసం పనిచేస్తున్న వ్యక్తులు, అసోసియేషన్ కి నాయకత్వ వ్యక్తులు కూడా ఇప్పుడు ఈ మన ప్యానెల్లో చాలా లోతుగా మాట్లాడుతున్నారు. ఈ సర్వీస్ డెలివరీ కాన్సెప్ట్ మారిపోయిన తర్వాత ప్రతి ఒక్కటి ఇంటికి తీసుకొచ్చి చేస్తున్నారు. నేను చూస్తుంటాను చాలా సందర్భాల్లో కొన్ని అనవసరమైన వస్తువులు కూడా ఆర్డర్ పెట్టడము, తీసుకురావడము, కన్జ్యూమరిజం కూడా చాలా పెరిగింది. దీనివల్ల కన్జ్యూమరిజం కూడా పెరుగుతుంది. మంచిదే, మార్కెట్కి మంచిదే అనుకుందాం. మంచిదా చెడ్డదనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది అనుకోండి. ఎందుకనంటే ఇళ్లలో ఉండేవాళ్ళు అవతల వీధిలో ఉండే చిన్న పచారీ కొట్టుకు పోయి వస్తువులు తెచ్చుకోవచ్చు, కానీ ఆ పచారీ కొట్టు వాళ్ళు మూసుకునే పరిస్థితి వచ్చింది. చిన్న చిన్న వ్యాపారస్తులు నగరంలో దెబ్బతినిపోయే పరిస్థితి వచ్చింది. అన్ని ఇంటికి కమ్యూనిస్ట్ భాష మాట్లాడుతున్నారు. మొత్తానికి సంతోషం. చెప్పండి. మొదటి నుంచి నేను అదే చెప్తున్నాను. గుడ్ పాయింట్. ఈ మాల్స్ ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత, ఈ కార్పొరేట్, ఈ బంగారంగళ్ళు వచ్చిన తర్వాత నెల్లూరులో ప్రత్యక్షంగా చూస్తున్నాం సార్. చిన్న బజార్ అంటే అనేక షాపులు, చిన్న చిన్న షాపులు, పల్లెల నుంచి అనేక మంది వచ్చి పండుగ సీజన్ లో, పెళ్లి సీజన్ లో ఎంత రష్ ఉండేదో, వచ్చి అప్పు తీసుకుపోయేది, వాళ్ళతో సత్సంబంధాలు ఉండేది ఆ షాపులతో. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఈ మాల్స్ వాటికి వెళ్ళిపోవడము, వేల మంది నెల్లూరులో అయితే వేల మంది బంగారు పని చేసే వాళ్ళు పని లేకుండా పోయింది శ్రీనివాస్ గారు. పని లేకుండా ఇది రాజకీయాలతో కరెక్టే సార్. మంచి పాయింట్ చెప్పండి. ఉంది అది. నేను అందుకనే మా ఇంట్లో, నేను కొన్ని సందర్భాల్లో మా ఇంట్లో కూడా ఆన్లైన్ లో వస్తువులు వస్తుంటే నేను చెప్తాను, ఏం చేస్తున్నారు మీరు, ఈ అవసరం ఉందా దీనికి? ఈ వ్యవస్థ లేదనుకోండి, కొన్ని వస్తువులు, అవసరం లేని వస్తువులు బజార్లోకి జరిగిపోతుంది. ఇది ప్రమాదకరమైన ధోరణ, లేకుంటే ఆర్థిక వ్యవస్థకి లేదా ఇంకేదో ఉంది ఈ యొక్క సర్వీస్ డెలివరీ సిస్టమ్ కొత్త పొంతలు దొక్కి ఇది మంచిది అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఒకటి. రెండవది,
ఈ రోజు 1 కోటి మందికి పైగా ఈ గిగ్ వర్కర్స్ రకరకాల ప్లాట్ఫామ్స్ లేదా ఫుడ్ డెలివరీ, అమెజాన్లు, ఇంకేందు బ్లింకెట్లు అన్ని కూడా మనం చూస్తున్నాం. 29-30 కల్లా అది 2 కోట్లు 3 కోట్లకు పోతుంది. వ్యవస్థ చూడండి ఎంత పెద్ద అనార్గనైజ్డ్ వర్కర్స్ తయారవుతున్నారో చూడండి. ఇందాక సలావుద్దీన్ గారు మన నగేష్ గారు చెప్పినట్టు ఫోనే వాళ్ళకి బాస్, వాళ్ళ బాస్ ఎవరో కనపడరు, అడగటానికి కలవటానికి కూడా మనిషి ఉండడు. ఈ గిగ్ వర్కర్స్ మనం అనేక సందర్భాల్లో చూస్తాం, అనేక అవమానాలు ఎదుర్కొంటుంటారు. ఒక మంచి పని చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ 10 నిమిషాల నిబంధన ఏదైతే ఉందో డెలివరీ ఆ నిబంధన ఎత్తేసేందుకు కూడా నాకు ప్రత్యక్షంగా ఒక అనుభవం ఏంటంటే శ్రీనివాస్ గారు, మా ఊరి నుంచి నా దగ్గరకు ఒక కుర్రోడు వచ్చాడు. ఇట్లా ఈ జొమాటోలోనే చెంట్లోనే చేరుతున్నానన్నా, మోటార్ సైకిల్ ఉండాలన్నారు. నాకు మోటార్ సైకిల్ కావాలంటే మా పార్టీ ఆఫీస్ పక్కనే మోటార్ సైకిల్ ఇది షోరూమ్ ఉంది. అక్కడికి పోయి నేను వాడికి షూరిటీ ఇచ్చి బండి ఇప్పించాను. నేను మా ఊరు కురపు కాబట్టి బండి ఇప్పించా, జాగ్రత్తగా చేసుకున్నా. ఒక్క నెలకల్లా తిరిగి బండి తీసుకొచ్చి ఆ షోరూమ్ లో అప్పచెప్పి వాడు కట్టిన మార్జిన్ మనీ కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డాడు. వాడు చేయలేకపోయాడు. వాడు మా ఊర్లో ఒక కుటుంబానికి గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చాడు. వాడు ఇది చేయలేకపోయాడు. నా దగ్గరకు వచ్చి నేను బండి అప్పచెప్పేశానంటే, అరే ఏంట్రా మార్జిన్ మనీ అది ఇది ఉంది కదంటే, మళ్ళా మా పార్టీ ఆఫీస్ పక్కువ కాబట్టి షోరూమ్ అతను ఆయన దగ్గర మీద రిక్వెస్ట్ చేస్తే పూర్ మ్యాన్ అని కొద్దిగా పట్టుకొని కొద్దిగా ఇచ్చారు అనుకోండి. అది వేరే. నేను ప్రత్యక్ష అనుభవంలో నేను చెప్తున్నాను. ఇది చాలా నేను మిమ్మల్ని అడుగుతున్న పాయింట్ ఒకటే సార్, మీరు అధికార పక్షం నుంచి ఉన్నారు కాబట్టి విమర్శ కాదు, ఎందుకంటే ఇది కొత్తగా డెవలప్ అవుతున్న రంగం, అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. కనపడని కార్పొరేట్, ఫోన్ రూపంలో ఉండేటువంటి కార్పొరేట్ దోపిడీకి కొంత గురవుతున్నారు. ఆ రేట్లు సరిపోవట్లేదు అనేది వాస్తవం సార్. ఇప్పుడు నిజంగా సార్ మీకు తెలుసు, సర్వీసెస్, డొమెస్టిక్ సర్వీసెస్, టాయిలెట్లు కడగటం దగ్గర నుంచి ఎలక్ట్రిసిటీ కానీ ప్లంబర్ వర్క్ కానీ, ఇవి మామూలుగా మనం మొన్నటిదాకా ఒక మనిషిని మనకు తెలిసిన ప్లంబర్ని పిలిస్తే 500-1000 రూపాయలు అసలు ఇంటికి గడప దొక్కరాడు. అలాంటిది ఇవాళ 100 రూపాయలకి గంట సేపు నువ్వు ఏ పనున్నా చేయించుకో. బాత్రూమ్లు కడిగే వాళ్ళ దగ్గర నుంచి ఎలక్ట్రిసిటీ అంత చీప్ రేట్లు పెట్టి వాళ్ళకి మళ్ళీ అందులో వీళ్ళ కమిషన్ ఒక 25% ఎంతో తీసుకుంటే వాళ్ళు ఎక్కడి నుంచి కొంతమంది బళ్ళు కూడా లేవు సార్. ఈ సర్వీసులు ఇచ్చే వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు. ఇంట్లో బాగలేని వాళ్ళకి స్నానాలు చేయించే సర్వీస్ దగ్గర నుంచి అధినేటి గారు మీకు చెప్తున్నా, అలాంటి సర్వీసెస్ కూడా ఉన్నాయి. బాత్రూమ్లు కడిగాయి, ఇంట్లో పేషెంట్ కి సర్వీస్ ఇచ్చేయి. లేని ఏమిది ఇప్పుడు ఎలక్ట్రీషియన్ సర్వీస్ ఆన్లైన్ లో వచ్చేస్తాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ వ్యవస్థ కూడా ఏర్పాటు చేసింది. నేను అదే చెప్తున్నాను, సర్వీస్ డెలివరీ సిస్టమ్ కొత్త పూతలు తొక్కుతుంది అనేది మనకు అనేక ఉదాహరణలు మనకు కనిపిస్తున్నాము. ఎవరు హోటల్కి తినాల్సిన అవసరం, ఇంట్లో ఉడుకోవాల్సిన అవసరం లేదు. అట్లా నొక్కేస్తే వాళ్ళు 10 నిమిషాల్లో తెచ్చిచ్చేస్తారు. అందులో ఎక్కడి నుంచి తెచ్చాడు, క్వాలిటీ ఉందా లేదా పక్కన పెట్టేస్తే. కానీ కేంద్ర ప్రభుత్వం కూడా మనం చూసాము, ఈ గిగ్ వర్కర్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పూర్తిగా చేశారా, అన్నిటికీ న్యాయం చేశారనే విషయంలో నేను కూడా చేశారని చెప్పడం. ఇది కొత్త వ్యవస్థ కాబట్టి సమస్యలు, కొత్త సమస్యలు ఏవైతే వస్తున్నాయి, ఇంప్లిమెంటేషన్ లో వచ్చే సమస్యలు, వాటిని ఇప్పుడు 2025 బడ్జెట్ లో చెప్పారు. వాళ్ళందరూ కూడా ఐడి కార్డులు ఇవ్వాలా, వాళ్ళకి ఆయుష్మాన్ భారత్ దాని కింద ఆరోగ్య ఇది కనిపించాలా, మినిమం 90 రోజులు చేసి ఉండాలా, అనేక విషయాలు ఉన్నాయి. కానీ అసలు రిజిస్ట్రేషన్ లేవు సార్ మన తెలుగు రాష్ట్రాల్లో. నాకు రిజిస్ట్రేషన్ కూడా కనపట్లేదు సార్, ఆశ్చర్యంగా ఉంది నాకు. సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ దేశానికి సంబంధించిన విషయాలు నేను చెప్తున్నాను. మీరు చెప్పింది రిజిస్ట్రేషన్ ఎందుకు లేదు ఏమిటో, లేకుండా ఉంటే చాలా అన్యాయం. అది చెయ్యాలి. కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించినప్పుడు మన వైపు నుంచి మనం ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు ప్రత్యేక చట్టాలు చేస్తున్నాయి. డ్రాఫ్ట్ చట్టాలు తెలంగాణ, కర్ణాటక కానివ్వండి, జార్ఖండ్ కానివ్వండి, లేదా రాజస్థాన్ కానివ్వండి, అన్ని రాష్ట్రాలు కూడా ఈ విషయంలో ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని వాళ్ళకి ఏ విధంగా న్యాయం జరగాల, వాళ్ళ కుమారులు ఎదుర్కోకుండా, లేదా లైఫ్ ఇది వాళ్ళకి గ్యారంటీ ఏమిటి, జాబ్ సెక్యూరిటీ ఏమిటి, లేదా ఇన్సూరెన్స్ ఏదైనా ప్రమాదం జరిగితే ఏం చేయాలా, ఇవన్నీ కూడా చాలా లోతుగా ఆలోచించవలసిన ఇది ఉందని నేను మీతో ఏకీభవిస్తున్నాను. బట్ ఇట్స్ న్యూ సిస్టమ్ కాబట్టి రాబోయే రోజులు ఇంకా కొత్త అంటే న్యూ అంటే మరీ న్యూ కూడా ఇంకా సార్, దాదాపు 10 ఏళ్ళు పైన అయిపోయింది రాట మొదలుపెట్టి ఒక్కొక్కటి ఇంకా పెరుగుతున్నాయి. కొత్త సర్వీసెస్ కూడా యాడ్ అవుతుంది. ఒకసారి